తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనతో పాటు గట్టుపల్లి సురేష్ బాబు గురువు గారు ఉన్నారండి. వారు ఐకాన్ ఆస్ట్రాలజర్. ఇవాళ ఎన్నో ధర్మ సందేహాలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ప్రత్యేకించి మన ఇళ్లలో జరిగేటువంటి కొన్ని విషయాలపైన వీటికి దైవపరంగా ఏమన్నా సలహాలు, సూచనలు కానీ, పరిహారాలు కానీ ఉంటాయా అనేది అందరి భావన. కామెంట్స్ రూపంలో చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అవన్నీ కూడా గురువు గారిని అడిగి మనం నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. ఇంట్లో మరి కొద్ది రోజుల్లో శుభం జరగబోతుందంటే కొన్ని సంకేతాలు అలాంటివి ఏమన్నా ఉంటాయా అసలు? అంటే కొంతమంది ఇవి చూసి శుభ సూచకం అని అంటూ ఉంటారు ఏదైనా జరిగితే. అలాంటి సంకేతాలు ఏంటో చెప్తారు? ఎందుకంటే చాలా మంది తెలుసుకుంటారు. అంటే ఎక్కడ భయం వేస్తుందంటే అమ్మో ఇది మంచిదా కాదా, ఏమైనా జరిగితే అమ్మో ఇలా జరగొచ్చా లేదా, ఏమన్నా జరగబోతున్న దానికి ఇది సంకేతమా అని మనం చాలా నమ్ముతాం ఇలాంటివి మన నిత్య జీవితంలో. అలాంటివి ఏవైనా శుభ సూచికలు ఏంటో చెప్పండి. అదొక సామెత ఉంది, పెళ్లికి పోతూ ఉంటే పెళ్లి ఎదురైంది అని. అంటే శుభం గురించి మాట్లాడరా వెంకన్న అంటే అశుభం గురించి మాట్లాడతావేంటి మంకన్న అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇవన్నీ సామెతలు అనమాట. సో అలాగనే శుభసూచికం అనేది మన ఆలోచనలో ఉంటుంది, ముఖ్యంగా మన మనసులో ఉంటుంది. ప్రతిదీ శుభసూచికమే. అంటే అందుకే ముందు నెగిటివ్ చెప్పాను, పెళ్లి ఎదురైతే అని చెప్పేసాను. ఇక్కడ మనం ఒకటి గమనించుకున్నానంటే పెళ్లికి పోతే పిల్లి ఎదురైంది. అసలు ఎందుకు అంటారంటే పిల్లికి మనస్తత్వం ఒకేలా ఉండదు. పిల్లలు పుడితే కూడా 7 ఇళ్ళు మారుస్తూ ఉంటుంది, 7 చోట్లకి మారుస్తుంది. ఒకే ఇంట్లో ఉండదు పిల్లి. కుక్క విశ్వాసంగా ఉంటుంది, పిల్లి విశ్వాసంగా ఉంటుంది, కానీ ఒకే స్థిమితిలో ఉండదు. మీ దగ్గర ఉంటే మీ దగ్గరే, ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకో దగ్గరే. మనసు అనేది చలనం ఎక్కువ ఉంటుంది. కాబట్టి పెళ్ళి అనేది జీవితంలో ఎక్కువగా ఉండాలి కదా, బాధ్యతగా ఉండాలి, తరతరాల పాటు నిలగా ఉండాలి. అలాంటి మనసు స్థిమితంగా లేనటువంటి వారు ఎదురొచ్చడం వలన పెళ్లిలో విఘ్నాలు ఏర్పడతాయి. కాబట్టి అది చెప్తారు. అంతమించి నెగిటివిటీ కూడా కాదు. అందరు గమనించుకోవాలి. పిల్లి ఎదురు రావడం వలన, కుక్క పడుకోవడం వలన అయితే శుభకార్యాలు ఆగవు. మైండ్ వాటికి చలనం ఎక్కువ. కాబట్టి మనం పెళ్లి దాకా వెళ్ళే కానీ వేరే ఏదైనా పని వస్తుంది మధ్యలో అందుకొని ఇక్కడ లేచి ఎవరికి చెప్పకుండా కూడా వెళ్తారు ఒక్కొక్కళ్ళు. కాబట్టి అదనమాట, అంతమించి వెళ్ళదు. ఇక శుభకార్యాలు జరిగే ముందు, ఇంట్లో శుభం జరిగే ముందు ఏదైనా సిమ్టమ్స్ అంటే ఏదైనా శుభసూచికమైనటువంటి విషయాలు ఏమైనా వెలుగు తీయొచ్చా, గమనించవచ్చా అనేది. ఇక మనం చూసినట్టయితే కనుక పెళ్ళవుతుంది, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టరు. ఈ పిల్లలు పుట్టకుండా ఉండేదానికి పెద్దవారు ఉంటారు ఇంట్లోనూ. మా అబ్బాయికి పెళ్ళయిందండి, 4 ఏళ్ళు అవుతుంది, కానీ ఇంకా పిల్లలు పుట్టలేదు అనుకుంటూనే ఏం కాదులేండి పుడతారు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉంటారు. అయిన తర్వాత ఏదో ఒక రోజున, గురువారం లేదా శనివారం రోజున కనుక మనకి కలలో మన పెద్దవాళ్ళు, కాలం చేసి ఉన్నవారు గుర్తు రావటం, నైట్ పూట గుర్తు వచ్చేసి నిద్ర లేపుతూ ఉంటారు, నేనున్నాను లే అని. ఆ తర్వాత ఖచ్చితంగా వాంతులు చేసుకుంటారు ఇంట్లో వాళ్ళు. అందరు కాదు, ఫుడ్ మోషన్స్ కాదు, ఫుడ్ బాయిల్స్ కాదు. అంటే పిల్లలు పుట్టేందుకు సంకేతం అది. పెద్దవాళ్ళు వచ్చి మనల్ని నిద్ర లేపుతుంటారు, వేరే విధంగా కాదు. నేనేదో ఉన్నాను భయపెట్టడం కుదిరించడం ఇలా కాదు, నిద్ర లేపుతారు. నువ్వు ఇంకా నిద్ర లేవలేదా లే అని చెప్పి ఏకుഞ്ഞాన్ని వస్తారు వాళ్ళు. అలాంటి శుభసూచకం ఇంట్లో పిల్లలు పుడతారు. ఇంకా వాళ్ళు మనవరాళ్ళకో మనవాళ్ళకో ఎవరైతే ఉంటారో రెడీగా ఉంటారో పెళ్ళయి వారికి పిల్లలు పుడతారని అర్థం. ఇక సొంత ఇల్లు కళ నిజం అవడం. అద్దె ఇంట్లో పడుకుని ఉంటాం మనం. ఈ పడుకున్నప్పుడు మన మీద మనకి ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇల్లు మొత్తం పడిపోయినట్టు ఉండడం, మనం స్థానం ఉన్న దగ్గర నుంచి స్థల చలన వేరే దగ్గరికి వెళ్తున్నట్టుగా కళ రావటము, కర్రలు పట్టుకుని వెళ్తున్నట్టుగా, మనల్ని ఎవరో తీసుకుపోతున్నట్టుగా ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా శుభసూచకమైనటువంటి కళలు. చాలామంది భయపడుతూ ఉంటారు. దీనితో వచ్చేటువంటి తరుణంలో ఖచ్చితంగా నీకు సొంత ఇల్లు ఏర్పడుతుంది ఏదో విధంగా అర్థం. నీకు నలుగురు మోచుకు వెళ్తున్నారంటే నలుగురు నీకు సహాయం చేస్తారని అర్థం. ఇవన్నీ చాలామంది భయపడుతూ ఉంటారు. అయ్యో నాకు లేదని నలుగురు నన్ను మోసుకుపోతున్నారు, ఇక నేను పోతానేమో అని భయపడుతూ ఉంటారు. కానీ నువ్వు ఒక స్థాన చరణం మారుతున్నావు, ఎక్కడికో వెళ్ళి నువ్వు స్థిరపడుతున్నావు, ఇక నువ్వు లైఫ్లో ముందుకు వెళ్తున్నానికి అర్థం. ఇవి కళల రూపంలో వస్తాయి. ఇక ఇంట్లో బల్లులు ఉంటాయి. ఈ బల్లులు డబీమ మీద పడకుండా ఒక గోడ మీద ఉండేసి మనల్ని విక్కిరిస్తూ ఉంటాయి, తోక ఆడిస్తూ ఉంటాయి. దీంట్లో శుభసూచకం ఏంటంటే నువ్వు వెళ్ళే పని సక్సెస్ అవుతుంది అని అర్థం, ఏదో నువ్వు సాధిస్తున్నావు అని అర్థం. ఇవన్నీ సిమ్టమ్స్. ఇక మనం నీళ్ళలో కూరుకుపోతున్నాము, పైకి రావట్లేదు, మనకు మీద ఏదో పైనుంచి నీళ్లు పడుతున్నాయి అంటే నీలో ఉన్నటువంటి శని అంతా తొలగిపోయింది. ఇక ఆ శని గ్రహం నుంచి ఆ దారిద్రపు రేఖ కన్నా దిగువ స్థానం నుంచి పైకి వెళ్ళిపోయినావు. నువ్వు ఆ అభిషేకంతో నువ్వు
పై స్థానానికి వెళ్తావు, నువ్వు వెళ్ళబోయేటువంటి ఏదైతే నువ్వు ఆలోచనతో పడుకుంటావో ఆ ఆలోచన నిజమవుతుందని, ఇది పాజిటివ్ ఆలోచన నిజమవుతుందని అర్థం. జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు. ఇవి సిమ్టమ్స్. ఇక మనము ఎక్కడికైనా బయలుదేరి వెళ్తూ ఉంటే ఆవు ఎదురు రావటం, ఆవు ఇంటి ముందుకు రావటం, ఒక అడుక్కునేవారు, గంగిరెద్దు వారు, కుక్కలు 4 ఒకే వైపున అరుచుకుంటూ వెళ్ళటం, ఇవన్నీ శుభసూచకమైనటువంటివి. బ్యాండ్ మేళాలు మోగటం, అలానే మనం పడుకున్నప్పుడు ఇంట్లో తెలియకుండా గ్లాసులు గిన్నెలు మీద పడుతూ ఉంటాయి, సౌండ్లు వస్తుంటాయి కదిలిచ్చినట్టుగా. అలాంటి సౌండ్లు రావడం మన స్థలాల్లో కానీ ఎక్కడ నిధులు నిక్షేపాలు మైనింగ్లు పడుతున్నాయి, నీ స్థలంలో ఉన్నది సీతమ్మ వారు ఉన్నది తోవుకో వెళ్ళి అని అర్థం. ఇవన్నీ కూడా శుభసూచకమైనటువంటి విషయాలు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి శుభసూచకమైన విషయాలు. అలానే మనం ఏదో పందిరి మంచం కొన్నట్టుగా, పందిరి మంచం అంటే ఐడియా ఉందా మనకి? పందిరి మంచాలు కొన్నట్టుగాను, పన్నీరు బిందులు చిలకరించినట్టుగాను, మనకి అవతారంగా దేవతల అవతారం మనం వేసినట్టుగాను, మనము పంచామృతాలు తాగినట్టుగాను, ఎక్కడో దేవుడి గుడిలో ఘంటానాదం విన్నట్టుగాను, అభిషేకాలు చేయించినట్టుగాను మన కళ రూపంగా కానీ ఇంట్లో కానీ కనిపిస్తుంటే అవి మనకి శుభసూచకం. కొత్తగా పెళ్ళవుతుంది, పెళ్ళి అవ్వబోతుంది, నీకు శుభకార్యం జరగబోతుంది అని అర్థం. దేవుని యొక్క మందిరానికి వెళ్ళబోతున్నావు అని అర్థం. ఇవన్నీ కూడా శుభసూచకమైనటువంటి విషయాలు. ఇకపోతే ఇంట్లో ఈ యొక్క మనం అనుకున్నట్టుగా ముందుగా పెద్దవారు వచ్చి లేదలేపటం, నేనున్నాన్ని గుర్తు చేయడం ద్వారా కూడా శుభసూచకం ఉంటుంది. ఇక వీటన్నిటితో పోలిస్తే కనుక మనము పాలు తాగటం కానివ్వండి, పాలు ఎవరికైనా దానం ఇవ్వటం కానివ్వండి, చక్కెర, షుగర్, మనకి తేనె, ఇవన్నీ దానం ఇచ్చినట్టుగా, నా ఆస్తి మొత్తం ఇంకోళ్ళకి దానం ఇచ్చినట్టుగా, ఏదైనా కల వచ్చినా మన ఆలోచన ప్రకారం కనిపించిన, ఇవన్నీ శుభసూచకమైనటువంటి విషయాలు అనమాట. అంటే కొత్తగా ఏదో మన ఇంట్లో రాబోతుంది అని అర్థం, వారితో మన లైఫ్ మారబోతుంది, నా లైఫ్లోకి ఎవరో రాబోతున్నారు అనే అర్థాలు ఇవన్నీ భయాందోళన చెందేవి కాదు, శుభసూచకమైనటువంటి ఆలోచన విధానం. ఇక ఇంట్లో సాంబ్రాణి పొగ ధూపం వేస్తే ఎలా ఉంటుందో ఆ విధమైనటువంటి స్మెల్ వస్తుంది, మనకి ముక్కుల్లో స్మెల్ వస్తుంది. మనం వంట వండినా కూడా కిచెన్లోనే ఉండాలి అనిపిస్తుంటుంది. ఏ వంట వండినా కూడా రుచిగా ఉండటం, నోట్లో నూరినటువంటి దోసకాయ పచ్చడి ఎలా ఉంటుందో అలాంటి రుచిగా ఉండడం అనేది వంటలు ఉంటాయి చూసారా, అవి శుభసూచకం. వండేటువంటి వంటల్లో ఉప్పు చాలకపోయినా బాగుంది, కారం చాలకపోయినా బాగుంది అనేటువంటి మనకి అర్థమైంది కదా, ఇవన్నీ శుభసూచకం. ఏ తిన్న మట్టి తిన్నట్టే ఉంటే నీకు ఏదో ఆరోగ్య సమస్య ఉందని అర్థం. ఇప్పుడు ఏంటి, నువ్వు ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ఇవన్నీ కూడా శుభసూచకమైనటువంటి విషయాలు. కానీ ఒకటి ఖచ్చితంగా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఈ రోజుల్లో సమయం కుదరట్లేదు, కానీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాతైనా సరే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. ఈ శుభసూచకాలు ఏర్పడాలంటే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వాళ్ళందరినీ పలకరించాలి. మనం వెళ్ళాము అంటే సరికాదు, ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళేసి ఫోన్లు మోగించుకుంటూ కూర్చోవడం కాదు. ఇక 2 చేతులు పెట్టుకొని అందరినీ పలకరించుకుంటూ వెళ్ళాలి. ఇద్దరున్నా, ఒక్కరున్నా, నలుగురున్నా సరే నిద్రపోతున్న వ్యక్తికైనా వాళ్ళు రిప్లై ఇచ్చారా లేదనేది వదిలేసుకొని మనం పలకరించి వెళ్ళాలి. లేకపోతే మనం ఉన్నా లేకున్నా ఒకటే. శుభసూచకం కావాలి కదా నీకు, శుభసూచకం కావాలి నీకు, అన్ని పనుల్లోనూ శుభం కావాలంటే కనుక ఖచ్చితంగా అందరినీ పలకరించుకుంటూ వెళ్ళాలి. బయటకు వచ్చేటప్పుడు అందరికి చెప్పి రావాలి. ఇలాంటివి ఆచరిస్తే ఖచ్చితంగా శుభసూచకం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది వారికి. ఇవన్నీ కాకుండా ఇంట్లో ప్రతినిత్యం కూడా నిద్ర లేచిన తర్వాత క్లాప్స్ కొట్టాలి. క్లాప్స్ ఎందుకండి? ఈ క్లాప్స్ కొట్టడం వల్ల ఇంట్లో నిద్రించేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి క్రియలు మనతో పాటు ఉంటాయన్నమాట. ఎన్నో రకాలైనటువంటి చెడు క్రియలు మనతో చొరబడుతూ ఉంటాయి. అందువలన మనము ఎలా అయితే మనకి ఆలయాల్లో గంట కొడతామో, నేను వచ్చాను దేవుడా అని గంట కొడుతుంటాం, అలానే మనం ఇంట్లో నిద్ర లేవగానే క్లాప్స్ కొట్టాలి. క్లాప్స్ కొట్టేసి మనం మొత్తం చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం నిద్రలేసి బయటకు వెళ్ళాలి. ఇవి చేస్తే ఇంట్లో కాదు, రూమ్లో కాదు, బెడ్రూమ్లో కాదు, కిచెన్లో కాదు, వాష్రూమ్లో కాదు, ప్రతి దాంట్లో పాజిటివిటీ ఉంటుంది. ఇది చేసుకుంటే చాలు ఇంట్లో. అలానే లేవుగానే సూర్య నమస్కారాలు చేసుకోవడం, మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆ ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జనివ్వడం లాంటివి చేస్తే ఖచ్చితంగా వారి ఇంట్లో ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా శుభసూచకమే కనిపిస్తుంది. ప్రతిదీ శుభమే వింటారు. కాబట్టి ఇలాంటివన్నీ చేసుకుంటే శుభసూచకాలకి కొన్ని రకాల సింప్టమ్స్ అయితే మనం చెప్పుకోవడం జరుగుతాం. మనం అంతగా మనం చేసేవి ఇవన్నీ కూడా అవేర్నెస్. ధన్యవాదాలు గురుగారు.